అందరికీ నమస్తే. నేను మీ వెంకట్. ప్రేక్షకులు, ఈరోజు లాస్ట్ వీడియో మన అమరప్రసాద్ అన్న జై భీమ్ టీవీ శివ మధ్య జరిగిన సంభాషణ. సో చూద్దాం ఈరోజు వీడియోలో ఏమేమి జరుగుతుందో, మళ్ళీ ఏమేమి సంభాషణ ఉందో, మళ్ళీ మన అభిప్రాయాల్ని మన ప్రశ్నలు కూడా పెడదాం. శివ ముందర మళ్ళా మతం మారిన హిందూ అని చెప్పుకుని కన్వర్టెడ్ క్రిస్టియన్ అంటుంది కదా ఆవిడ. సో ఆవిడ కూడా కొన్ని ప్రశ్నలు అడదాం. సో చూద్దాం ఏం జరుగుతుందో. ఏం జరిగింది నాకు 3 సంవత్సరాల నుంచి తలనొప్పి చాలా ఎక్కువ ఉండేది. ఎంత హాస్పిటల్ తిరిగినా తక్కువ కాలే. అయన్నొద్దు, పాయింట్కి రా. ఇప్పుడు డాడీ ప్రేయర్ చేస్తున్నప్పుడు తలలో తాకినట్లు అయింది. నాకు మొత్తం క్లియర్ గా అయిపోయింది, తలనొప్పి ఫ్రీ అయిపోయింది. గట్టిగా చెప్పలు కొట్టి దేవుని మేము పరుచుతామండి. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. ఓపెన్ కావట్లేదు. అవ్వట్లేదు. ప్రయత్నించి గట్టిగా చూడు ఒకసారి. కళ్ళు క్లోజ్ అయిపోయినాయి. అయ్యయ్యో, సానుభూతి వద్దురా. అవట్లేదా? అబ్బా ఏంట్రా ఈ కంపు చాలా చండాలంగా. అది కాదు, మోసం చేశాను రా. ఇలాంటి మోసం ఎప్పుడు చేయకండి. అవతలకి కళ్ళు మూసిపోయింది, ఎంత ట్రై చేసినా కానీ కాలేదు. అయ్యి బాబోయ్, నిజమే నమ్మబుద్ధి కావట్లేదురా. వాడు ఎక్స్ దొంగ. ఎక్కడ దొంగతనం చేసినా నిమిషంలో దొరికిపోవడం వాడి స్పెషాలిటీ. మాగమ్మా, నీకు ఒక ప్రశ్న అడుగుతున్నా. నేను ఇప్పుడు నువ్వు ఇన్ని ప్రశ్న అడిగినావు కదా, నేను ఒక ప్రశ్న అడుగుతున్నా, నాకు సమాధానం చెప్పు. ఇప్పుడు నేను అందరం కలిసి ఉంటాము, అందరం కలిసి ఉంటాం అది ఇది అని చెప్పినావు కదమ్మా, కలిసిమెలిసి ఉంటాం అన్నాం కదా. ఇప్పుడు మేము జై శ్రీరామ్ అంట, జై అల్లా అంట, జై జీసస్ అంట. మీరు కూడా ఈ 3 అనండి. ఇప్పుడు మేము హిందువులము, అందరూ సుఖంగా ఉండాలని కోరుకునే మనస్తత్వం మాది. మా గ్రంథాలు కూడా అవి అయిపోయినాయి. మేము యేసు, అల్లా, శ్రీరాముడు 3 దేవుళ్ళే అని మేము ఒప్పుకుంటాం. నువ్వు ఒప్పుకుంటావా అమ్మా? చెప్పు. నేను ఒప్పుకోవాలంటున్నానా? నువ్వు ఒప్పుకుంటావా, ఒప్పుకోవా? ముగ్గురు ఒకటే అని మీరు నమ్ముతారు? ఎస్, మేము దేవుడు, మా 3 కూడా దేవుళ్ళు అని చెప్తాం. ఒక్కటే అని కాదు, 3 దేవుళ్ళే నమ్ముతాం మేము. ఇప్పుడు మీరు నమ్ముతారా నమ్మరా? నేను ఒకటి నమ్ముతాను. నేను పక్క హిందువును. అందరు ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు హిందువే అమ్మా. విన్నారు కదా ప్రేక్షకులు, ఈ క్రైస్తవుల మైండ్ సెట్ ఎలా ఉంటుంది. అమరప్రసాద్ అన్న ఏమన్నాడు? మేము హిందువులము సర్వే జన సుఖనోభవంతో కోరుకుంటాం, అందరు దేవుడు ఒక్కటే అని భావిస్తాం. అల్లాను దేవుడే, యేసుక్రీస్తును దేవుడే, రాముడు దేవుడే, శ్రీకృష్ణుడు దేవుడే, అందరికీ జై అంటాం. మేమనే మాట మీరు అంటారేమని అడిగితే ఆ మాటకి స్టేట్ ఆన్సర్ చెప్పకుండా ఆవిడ ఎక్కడ డొంకటింకో అవునయ్యా మేము కూడా అంటామంటే మూసిపోయి కదా మాట. ఆ ప్రశ్నకి ఒకటే సింపుల్ మాట, మేము కూడా అంటాము అనము, మూసిపోయిన లేదా. ఆవిడ డొంకర తిరిగి నేను హిందూనే, కన్వర్టెడ్ క్రిస్టియన్, అదల్లా మనకు అనవసరం అమ్మా. అందరు దేవుడు ఒకటే. అల్లాకి జై, యేసుక్రీస్తుకి జై, శ్రీరామునికి జై, శ్రీకృష్ణునికి జై అని మేము అంటాము. మీరు అంటారా ఈ మాట? ముస్లిమ్స్ మీరు అది కదా అడిగింది. మేము అంటాము అనము అది చెప్పాలి కానీ సోది చెప్తాం ఏంటమ్మా? ఈ క్రైస్తవులు ఉండేది ఇంత, అర్థం చేసుకోండి ప్రేక్షకులు. నేను భయంకరమైనటువంటి డ్రగ్గిస్ట్, మీకు తెలుసో తెలియదు కానీ నేను భయంకరంగా డ్రగ్స్ వాడేవాడిని. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు అదే పని నాకు. భయంకరంగా కొట్లాటల్లో తిరిగేవాడిని కడపలో. ఎంతసేపు కత్తులు, బాంబులు, అవి రివాల్వర్లు, వాడిని కొట్టాలి, వీడిని కొట్టాలి, అక్కడ కొట్టాలి, ఇక్కడ పోవాలి, ఆ మర్డర్ కేసు, ఇది కేసు, ఇది నా బతుకు. ఇట్లే ఉండేవాడిని. ఒకరోజు ఒక కేసులో పడితే ఆ కేసు నుంచి మా అక్క విడిపించింది. మా అక్క సిఐ ఆ ఊరికి. మా అక్క విడిపిస్తే కొన్ని రోజుల తర్వాత కడప విడిచిపెట్టి వచ్చేసాను హైదరాబాద్కి. హైదరాబాద్ విడిచిపెట్టి వచ్చేసిన తర్వాత ఇట్లనే ఒక మీటింగ్ లో ఒక ఆయన తెల్లబొచ్చేసుకుని, ఇక్కడ ఎవరు కూడా బ్రహ్మ, విష్ణు, మహేశ్వర, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. ఇదే మాకు మండుద్ది. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఏంది? ఇదే మాకు మండుద్ది అంటున్నా నేను అడిగిన ప్రశ్న ఏంది నీకు? రాముడు, యేసు, అల్లా 3 దేవుళ్ళే అని మేము నమ్ముతా, మేము ఒప్పుకుంటాము. అరే ఏం శివ, ఇక్కడ నీ బ్రెయిన్ పనిచేయదా? ఇక్కడ నువ్వు రావా? నేను అడిగిన దానికి సమాధానం చెప్పి,
చెప్పండి చెప్పండి. నేను రాముడు, అల్లా, యేసు ముగ్గురు కూడా దేవుళ్ళే అని మేము నమ్ముతాం హిందువులం. మరి వాళ్ళు కూడా నమ్ముతారా అడుగు. ఆమె ఇంతగా పెద్ద పెద్ద మాటలు చెప్పింది కదా, సోదర భావము, కలిసిమెలిసి ఉన్నాము అన్నది కదా. మరి చెప్పమని చెప్పాను. ఇప్పుడు అల్లాను మీరు వ్యతిరేకిస్తున్నారు, జీసస్ ను వ్యతిరేకిస్తున్నారు, హిందూ మతాన్ని మాత్రం ప్రచారం చేస్తున్నారని ఆమె అంటుంది. నేను కూడా అంటున్నాను. పిచ్చోడా, నేను అడిగిన దానికి సమానం చెప్పి అంటే ఏదో మాట్లాడితే నీ దొంగ ఛానల్ ఉంది కదా ఇదంతా. ఇదే ఇప్పుడు ఇది మొత్తం దొంగ ఛానల్ ఉంది కదా ఇది. ఇప్పుడు యాంకర్ నేను అడిగిన దానికి సమానం చెప్పి అని చెప్తేనేమో ఏదేదో చెప్పిస్తున్నాయిందా. చెప్పమంటేనే చెప్తున్నా. ఇప్పుడు నీకు నేనేం అడిగినా నీకు నువ్వేం జర్నలిస్ట్ పనికి వేస్ట్ ఉన్నావు కదా, నువ్వు ఇంత కూడా పనికి రాని ఉన్నావు. నేనేం చెప్తున్నా, तो रुको जरा, सबर करो, बोला धक्का बुक्की नहीं करने का, आराम से लेने का. हाँ, ఇప్పుడు నువ్వన్న దానికే చెప్తున్నా. అరే ఇప్పుడు నేను ఏం అడిగినా నీకు, ఇప్పుడు నీకు నేను ఏం అడిగినా, వినండి బ్రదర్, నేను ఏం అడిగినా నీకు ఫస్ట్ విను. చెప్పండి. ఓ గర్రక్ చెప్పవే. యేసు, ఎందుకే యేసు, అల్లా, ఏ ఉపదంలో మాట నువ్వు మాట్లాడుతున్నావు. పిచ్చకుండా ఛానల్ పెట్టుకొని ఏదో బిల్డప్ ఇస్తున్నావు. నీ అప్పని చూస్తున్నా ఏంది బాయ్ నువ్వు మాట్లాడేది? ఏం మాట్లాడుతున్నావు? దోమకుందా నీకేమన్నా? పిచ్చి పిచ్చి నువ్వు మాట్లాడ ఏం మాట్లాడుతున్నావా? నువ్వు దమాక్ నువ్వు పెట్టుకోవాలా? నువ్వు చదువుకున్నావా? ఏడున్నావా? జర్నలిజం చేసినా ఏమన్నా బుద్ధి ఉందా నీకేమన్నా? మళ్ళీ అదే మాట మాడతావు. నేను అడిగిన ప్రశ్న ఏంది, నువ్వు అడిగే ప్రశ్న ఏంది? బుర్ర లేదు ఇంత కూడా. ఛానల్ అంటే ఛానల్, తొక్కల ఛానల్ ఏదో ఒకటి పెట్టుకొని మాట్లాడుతున్నావు నాతో. నేను ఎంత క్లియర్ గా అడిగినా నీకు, మేము హిందువులము సర్వే జన సుఖినో భవంతు అని మాట్లాడతాము. మేము యేసునైనా దేవుడు అంటాము, అల్లానైనా దేవుడు అంటాము, రాముని కూడా దేవుడు అంటాం. ఈ మేము అన్నట్టు వాళ్ళని అనిపించాలని అది చెప్పు అని చెప్తాను. ఏదేదో చెప్తావు, నువ్వు అదే పనికి మాలిన మాటలు మాడతావు. అమరా ప్రసాద్ గారు నువ్వేం చెప్పాలి అదే చెప్పు. నువ్వు చెప్పేదానికి సమానం చెప్పడానికి మేము ఆన్సర్ చేస్తా అంటే మళ్ళీ నువ్వు ఒకటే. మరి నేను అడిగింది ఏది, నువ్వు చెప్పేది మన బుర్ర దానికి ఏమన్నా? అరే వినవే బ్రదర్, నువ్వు ఎవరు సమానం చెప్తున్నావే? నువ్వు నోటుకు వచ్చిన మాట మళ్ళీ నీకు జ్ఞాపక శక్తి ఉండదు. నీకు జ్ఞాపక శక్తి మర్చిపోతావు. నీ ఛానల్లో కూర్చొని పెద్ద నువ్వు నాకు ఫోన్ చేసి నువ్వు మొత్తం వాట్ సైడ్ క్రిస్టియన్ సైడ్ మాట్లాడుతున్నా అందరికి అర్థమవుతుంది. మార్నింగ్ లైవ్ లోకి వస్తావా? అరే ఎప్పుడు అంటే ఎప్పుడు వస్తావా నువ్వు? నాకు నీ నంబర్, ఇది నంబర్ నీదేనా? ఇది నేను సేవ్ చేసుకుంటా. కొద్దిగా చెప్తాను ఇప్పుడు నేను చెప్పేది అని చెప్పిన. చెప్పండి. 24/7 నువ్వు ఎనీ టైం కాల్ చేయనే మాట్లాడతా. అది హమారా ప్రసాద్ అంటే అర్థమవుతుందా? బ్రదర్ నేను కూడా అదే మాట్లాడుతున్నాను నీలాగా. ఇదే మాట నేను స్టూడియోలో మాట్లాడతా. ఇష్టానుసారంగా మాట్లాడే మాటలు నాకు రావు. నేనేం చెప్తున్నాను, నువ్వు రావు కాదు, నువ్వు వన్ సైడ్ మాట్లాడుతున్నావు. నువ్వు టూ సైడ్ యాంకర్ అనేవాడు ఎప్పుడే కానీ జర్నలిజం చేసేవాడు, యాంకర్ అనేవాడు రెండు సైడ్లు ఉండాలా. ఏ వరకు మాట్లాడతావు ఓకే, ఇంకా బుద్ధి లేకుండా మాట్లాడతావు. ఇంకా మాట్లాడతావా? చేద్దాం. చెప్పు, అంబేద్కర్ మీద చేద్దామా? అంబేద్కర్ మీద చేద్దామా? డిబేట్ చేద్దామా? అంబేద్కర్ మీద అంబేద్కర్ మీద డిబేట్ చేద్దామా? అంబేద్కర్ క్వాలిఫికేషన్ మీద డిబేట్ చేద్దామా? చేద్దాం. రాముడు మీద చేద్దాం. నేను రెడీ. మరి అంబేద్కర్ మీద చేయడానికి సిద్ధంగా ఉన్నావా? ఎప్పుడు రేపు వస్తావా? అంబేద్కర్ మీద చేయడానికి సిద్ధంగా ఉన్నావా చెప్పు ఫస్ట్. అది అరే చేస్తా. అంబేద్కర్ మీద చేస్తావా? ఇప్పుడు రెడీ. నేను కట్ చేసి మళ్ళీ తీసుకో. ఇప్పుడు కట్ చేసిన వస్తా. జూమ్ పంపి, లింక్ పంపి నాకు. జూమ్ లింక్ పంపి నాకు, ఇప్పుడే పంపి. నేను ఎంతసేపు పడతాను రావడానికి? అరే జూమ్ పంపి, లింక్ పంపి, ఇప్పుడే వస్తా. జూమ్ కాదే, నువ్వు లైవ్ లో ఫిజికల్ గా రావే. ఎక్కడ నుండి నీ ఛానల్ కి రావాలా? నీ ఛానల్ కి రావాలంటున్నావా? ఛానల్ రాంటున్నా. మరి లొకేషన్ కి పెట్టి వస్తా. ఎందుకు రాము? భయపడతావు అనుకుంటున్నా నీకేమన్నా? రోజు మస్తు మంది చూస్తావా బాబు? నువ్వు ఎక్కడో చెప్పు. నువ్వు ఛానల్ కి వస్తా అంటున్నా కదా, ఇంకెందుకు? ఏం చేస్తావు చేయడా వచ్చిన తర్వాత? అరే నువ్వు లైవ్ చూద్దాం. నీకు లొకేషన్ వచ్చి చూడు. నాకు లొకేషన్ అవన్నీ పెట్టు. నీ లొకేషన్ పంపించిన ఎంతసేపు పడతాను రావడానికి? నేను రావడానికి సాయంత్రం వస్తా. సాయంత్రం దాకా లైవ్ నడుస్తుందా? మరి ఈ లైవ్ కోసం కాదు, నువ్వు డిబేట్ అన్నావు కదా. సరే డిబేట్ కి వచ్చాయి. మరి ఏమున్నావా నువ్వు? అసలు కామన్ సెన్స్ లేదు ఇంత కూడా. నన్ను డిబేట్ అని చెప్పినావు, మళ్ళీ ఈ లైన్ అంటూ. ఈ లైవ్ లో రావడానికి జూమ్ లో వస్తా. నేను ఈ లైవ్ కే రమ్మన్నాను. ఈ లైవ్ లో నేను జూమ్ లో ఉన్నా. చెప్పు, జూమ్ లింక్ పంపి నాకు.
జూమ్ లింక్ పంపించాలా? పంపి, వస్తా. డిబేట్ రండి మీరు. నువ్వు డిబేట్ అంటావు, జూమ్ అంటావు, ఏమైనా ఉందా నీకేమైనా అసలు? డిబేట్ కి రండి, ఓకేనా? నువ్వు చెప్పిన దానికి అది డిబేట్ కంటే ఇప్పుడు కొద్దిగా నీకు నేను ఇది అయిపోయిన తర్వాత నీకు నేను ఫోన్ చేస్తా. ఫోన్ చేసిన తర్వాత కాల్ రికార్డింగ్ చేసుకో, నేను కాల్ రికార్డింగ్ చేసుకుంటా. ఏ సబ్జెక్ట్ మీద డిబేట్ చేద్దాం, ఎప్పుడు డిబేట్ చేద్దాం మనం మాట్లాడుకొని టైము, డేటు, సబ్జెక్ట్ డిసైడ్ చేసుకొని కూర్చొని నీ ఛానల్ లో డిబేట్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్. రైట్. జై భీమ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై భీమ్. జై భీమ్. జై భీమ్. జై భీమ్ అంటే ఏంది చెప్పు? జై భీమ్ అంటే నీలాంటి వాళ్ళకి నాలాంటి వాళ్ళకి జ్ఞానం వర్ధిల్లు కావాలి. ఎక్కడుంది చెప్పు? జ్ఞానం వర్ధిల్లాలని ఎక్కడుంది చెప్పు? పాలి భాషలో ఉంది. జై శ్రీరామ్ అంటే సరే లైన్ లో ఉంటే ఇప్పుడు నేను కొద్దిగా ఆగు, చెప్తా. నేను సమాధానం చెప్తా అని చెప్తున్నా కదా. అదే నేను సమాధానం చెప్తా, ఆగు. ఇప్పుడే ఉచ్చావుతలేదు ఇంత కూడా నీకు. జై భీమ్ నేను అన్నాను, విను. అంతా నొప్పింది కానీ. అరే వినువయ్యా, చెప్పు. ఏం చెప్తా? నీ చిల్లర మాట నాకు అర్థమైపోయింది. ఎంత చిల్లర కానీ నువ్వు జై శ్రీరామ్ అని జై భీమ్ అన్నా. నువ్వు జై శ్రీరామ్ అంటే జై భీమ్ నేను అందుకే నీకు నొప్పేందుకు నీకు? నువ్వు జై శ్రీరామ్ అని ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ నాకు ఫోన్ చేసినావు కదా. నువ్వెవడు చెప్పడానికి? విను, ఇప్పుడు నాకు ఫస్ట్ ఫోన్ చేసినావు కదా. ఫోన్ చేసినప్పుడు వినవయ్యా, నువ్వు ఎంత పిచ్చోడు ఉన్నాయా నువ్వు? ఎవడురా బాబు నీ ఛానల్ లైసెన్స్ ఇచ్చింది? నువ్వు జై శ్రీరామ్ అన్నావు, దానికి మళ్ళా జై భీమ్ అంటే అర్థం ఏంది అని అడిగినా నీకు. ఎందుకన్నావు అని అనలే. బ్రెయిన్లెస్ ఫెలో నీకు నేను అడిగింది జై భీమ్ అంటే అర్థం ఏంది అని అడిగినా నీకు. జై భీమ్ అంటే జ్ఞానం వర్ధిల్లాలి అని చెప్పేసి, భీమ్ అంటే జ్ఞానం అని చెప్పేసి ఏ గ్రంథంలో రాసింది? ఏ డిక్షనరీ రాసింది? ఏ భాషలో రాసింది చెప్పు. ఎందుకంటే జై భీమ్ అనేది అక్కడ అసెంబ్లీలోనే జై భీమ్ అని ఇంత పిరిగి పందెం ఎందుకు? నువ్వు పెద్ద పెద్ద మాటలు మాడతావు నాతోని. పిరిగి పందెం ఉన్నాయా నువ్వు? ఇంత పిరిగి పందోడివి నువ్వు. ఇంత చిన్న ప్రశ్న, భీమ్ అనే పదానికి అర్థమైంది చెప్పు అని చెప్తే పారిపోతున్నావు నువ్వు. నువ్వు డిబేట్ చేసేటోడు బాబాయ్ నువ్వు. నీ ముఖానికి భీమ్ అనే పదానికి జ్ఞానము అని అర్థం ఎక్కడ రాసింది చెప్పు నాకు. భీమ్ అంటే జ్ఞానము అని అర్థం ఎక్కడ ఉంది చెప్పు. విన్నారు కదా ప్రేక్షకులు, ఇది జై భీమ్ టీవీ యాంకర్ శివ ఒక నాలెడ్జి అన్న ఏమడుతున్నాడు? జై భీమ్ అంటే ఏంటంటే పాలి భాషలో జ్ఞానం వర్ధిల్లాలి అని అర్థం అని చెప్పాడు. ఎక్కడుంది చూపియ్యా. భీమ్, జై భీమ్ అంటే జ్ఞానం అనేది ఎక్కడుంది? ఏ డిక్షనరీలో ఉంది అని అడుగుతున్నాడు. చెప్పాలి కదా. పాలి భాషలో డిక్షనరీలో తీసి చూస్తే అమర ప్రసాద్ అని తీసి చదివి చూసాడు. దాని గురించి ఒక వీడియో కూడా చేశాడు. పాలి భాషలో భీమ్ అంటే భయంకరమైన అంట ఉంది. మళ్ళీ అది భీమ్ అంటే భయంకరమని తెలుసుకోవాలా, చూపించాలి కదా. వాడు ఎవడో రేంజర్ల రాజేష్ గారు చెప్పాడు, వీడు విన్నాడు. ఏందయ్యా మీది? ఇది అజ్ఞానం కాకుంటే మళ్ళీ ఏందయ్యా? జై భీమ్ అంటే జ్ఞానం వర్ధిల్లాలి, ఎక్కడుంది అది? చూపించాలి కదా డిక్షనరీ తీసి. ప్రేక్షకులు మీరే అర్థం చేసుకోండి ఈ శివాకి ఎంత నాలెడ్జ్ ఉందో. ఈయన క్రిస్టియన్ అని నేను కూడా నమ్ముతున్నాను. మరి మీ అభిప్రాయం ఏంటి? ఎంతసేపు ఉన్నా యాంకర్ అయినా అక్కడ టూ సైడ్ మాట్లాడాలి. కానీ ఈయన ఆవిడ సైడే, క్రిస్టియన్ సైడే మాట్లాడుతున్నాడు. ఈయన కూడా క్రిస్టియనే, అర్థమైంది కదా. సో ఇంకా కొంచెం ఉంది, విని ముగిద్దాం వీడియో. చెప్పు ఫస్ట్. భీమ్ అంటే జ్ఞానం అని ఎక్కడ రాసింది చెప్పు పిచ్చోడా. నీ బుర్ర లేదు, పాడలేదు. పాలి భాషలో భీమ్ అంటే జ్ఞానం అని అర్థం చూపించు నాకు ఇప్పుడు. డిక్షనరీ ఓపెన్ చేయి, గూగుల్ ఓపెన్ చేయి, పిచ్చి మాటలు మాడతావు. ప్రజలని మొత్తం అంబేద్కరిస్టులను మొత్తం పిచ్చోళ్ళని చేస్తున్నారు మీలాంటి వాళ్ళందరూ. దంతా మీలాంటి వాళ్ళు అందరూ కలిసి పాప అంబేద్కర్ చిన్న పిల్లలంతా వేస్ట్ చేస్తారు వాళ్ళ జీవితాన్ని. భీమ్ అంటే జ్ఞానం అనేది ఎక్కడ ఉంది చూపించు నాకు ఫస్ట్. పిరిగి పందలాగా వారిపోతున్నావు నువ్వు, నువ్వు అంటే డిబేట్ చేస్తాడట. ఇంకా నేను స్టూడియోలో ఉంటే నేను దీని సమాధానం చెప్పిందాక నేను వదిలిపెట్టకపోతుంటే నేను. అర్థమవుతుందా? భీమ్ అంటే జ్ఞానం అని చెప్పి ఎక్కడ రాసి చూపించు ఫస్ట్. చూపించు ఫస్ట్. మాట్లాడుతావు అన్ని పిచ్చి పిచ్చి మాట మాడతావు, బుర్ర మాట మాడతావు. ఏం యాంకర్ బాయ్ నువ్వు? కుతంత్రాలు సోషల్ మీడియాలో బుర్ర లేకుండా మాడతావు.
అరే మళ్ళా బుర్రలేదనే జైబీమానికి ఎవరు నీకు అంటాడు? పిచ్చోడు అవే ఉన్నాడు. అవే కదా చెప్పు. ఓడి భీమ్ అంటే మీద జ్ఞానం అని ఇక్కడ ఉంది రాసింది చెప్పు. ఓడి మీద జైబీమాని పోటీ చేసి భీమ్ అంటే జ్ఞానము అని చెప్పేసి ఎక్కడ రాసింది? చూపించువా. లేకపోతే మొక్కల్లో ఉందని పాలి భాషలు చూపించు నాకు. ఫోన్ చేసి కనుక్కోమను భీమ్ భాష, భీమ్ అంటే పాలి భాషలో భయంకరుడు, భయంకరమైన. ఎవడు చెప్పి- బుర్రలేని కాకపోతే ఈ డిబేట్ అయిపోయిన తర్వాత డిక్షనరీ చెక్ చేసుకో. ఏం మనుషులారా మీరు? జై భీమ్ అనే పదం ఎందుకు వచ్చిందో కూడా తెలియదు మీకు. మొగాలకు మాట్లాడతాం మళ్ళా. ఓకే మరి బాయ్. ఇక ఓకే, నీతో thank ఏం you. చేత కాదు కానీ గమన ఫోన్ పెట్టేసాయి. ఇక అమర ప్రసాద్ గారు థ్యాంక్ యూ. నీతో ఏం కాదు కానీ ఫోన్ పెట్టేసాయి. ఇక పిరికి పందలాగా వారిపోయేటోడివి. సో అదండి ప్రేక్షకులు, జై భీమ్ అంటే జ్ఞానం అని ఎక్కడుంది చూపించని అమర ప్రసాద్ అని అడిగితే భయపడి పారిపోయిన టీవీ యాంకర్ శివ. సో ప్రేక్షకులు, ఈ వీడియో విన్న తర్వాత మీ అభిప్రాయాన్ని కామెంట్లో రాసి పంపండి. దీని గురించి మీరేమంటారు, మీ అభిప్రాయాన్ని చెప్పండి. మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని 10 మందికి షేర్ చేయండి. ఈ జ్ఞానం అనేది 10 మందికి వెళ్ళాలన్నది మా అభిలాష. ఓకేనా ప్రేక్షకులు? మళ్ళొక వీడియోతో కలుసుకుందాం. అప్పటి వరకు చెప్పండి అందరూ జై హింద్, వందే మాతరం, భారత్ మాతా కీ జై.